హలో ఫ్రెండ్స్, టెక్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎవిడ్ మీడియా కంపోజర్ 7లో మార్క్యూ టూల్ పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ మార్క్యూ టూల్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ పైన క్లిప్ న్యూ టైటిల్. సో మనకి ఇక్కడ న్యూ టైటిల్ ఓపెన్ అయింది. మనం మార్క్యూ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ మార్క్యూ టూల్ అనేది ఓపెన్ అయింది. సో మనం పార్ట్ 1లో ఇక్కడ ఉన్నటువంటి టూల్స్ గురించి తెలుసుకున్నాము. అలాగే ఇక్కడ క్విక్ టైటిల్స్ అని ఉంది కదా, ఈ క్విక్ టైటిల్స్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ పార్ట్ 2లో మనం ఇక్కడ లైబ్రరీ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లైబ్రరీ. సో మనం ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ లైబ్రరీ అని వస్తుంది. ఇక్కడ స్టైల్స్ అని సెలెక్ట్ చేసుకుంటే పైన స్టైల్స్ లైబ్రరీ, ఇక్కడ మెటీరియల్స్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుంటే మెటీరియల్స్ లైబ్రరీ అని వస్తుంది. సో మనం ఈ లైబ్రరీ గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఇక్కడ టైటిల్ సేఫ్ అనేది ఆన్ చేద్దాం. టైటిల్ సేఫ్ అనేది ఆన్ అయింది. సో మనకి ఈ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. మనం వద్దు అనుకుంటే మనం ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే ఇలా ఆన్ చేసి ఉంచుకోవచ్చు. సో మనం దీనితో మనకి సంబంధం లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకుంటున్నా. సో ఇక్కడ నేను ఎవిడ్ అని తీసుకున్నా నేను. సో ఇక్కడ నేను ఈ బౌండింగ్ బాక్స్ ఇట్లా అటాచ్ చేస్తున్నా నేను. అలాగే నేను ఈ ఎవిడ్ యొక్క ఫాంట్ అనేది పెంచుతున్నా. ఎప్పుడు కూడా టెక్స్ట్ అనేది మనకి ఈ బౌండింగ్ బాక్స్ లోపల ఉండాలన్నమాట. సో ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని ఏం చేస్తున్నా అంటే సెంటర్లో పెడుతున్నా. సో మనం ఇప్పుడు ఇక్కడ స్టైల్స్ లైబ్రరీ దగ్గరికి వద్దాం. సో ఇప్పుడు మనకి ఈ స్టైల్స్లో ఇక్కడ చూడండి ఎవిడ్ స్టైల్స్ అని ఉంది. చూడండి, ఇది ఎవిడ్ స్టైల్స్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ టెక్స్ట్కి సంబంధించి కొన్ని స్టైల్స్ ఉంటాయి. మనకి ఏ స్టైల్స్ కావాలన్నది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే అవి ఆ స్టైల్స్ ఏంటంటే కొన్ని రకాలుగా యానిమేట్ చేసి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఏముందంటే మనకి ఇక్కడ యానిమేట్ కెర్న్ అని ఉంది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఈ యానిమేటెడ్ కెర్న్ అని ఉంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని మౌస్తో క్లిక్ చేసి అలాగే పట్టుకొని డ్రాగ్ చేసి ఈ టెక్స్ట్ పైన మనం డ్రాప్ చేయాలన్నమాట. సో ఇప్పుడు డ్రాప్ చేసాం. సో ఇప్పుడు మనం ఈ యానిమేటెడ్ కెర్న్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సైడ్కి, ఇప్పుడు ఈ బౌండింగ్ బాక్స్ ఉంది కదా, ఈ బౌండింగ్ బాక్స్కి సైడ్లో ఎక్కడైనా సరే నేను జస్ట్ క్లిక్ చేస్తున్నాను. నేను క్లిక్ చేసి మనకి కీబోర్డ్లో స్పేస్ బార్ ఉంటుంది కదా, సో కీబోర్డ్లో మనం స్పేస్ బార్ని ప్రెస్ చేద్దాం. చూడండి ఇక్కడ టెక్స్ట్ అన్నది చూడండి ఇలా దూరం అవుతుంది. ఎవిడ్ అన్నది ఇట్లా దూరం అయిపోయింది. మళ్ళీ మనం స్పేస్ బార్ ప్రెస్ చేయగానే చూడండి ఇలా ప్లే అవుతుంటుంది అనమాట. టెక్స్ట్ అన్నది దూరం అవుతుంది అనమాట. ఎవిడ్ అని ఒక్కొక్క అక్షరానికి మధ్యలో గ్యాప్ వస్తుంది. మళ్ళీ స్పేస్ బార్. సో ఇది యానిమేటెడ్ కెర్న్ అనమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి, ఇక్కడ బ్లింక్ 5 times అని ఉంది. సో మనం ఒకవేళ మళ్ళీ ఇది కావాలి అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ బ్లింక్ 5 times అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా డ్రాగ్ చేసి టెక్స్ట్ పైన డ్రాప్ చేస్తున్నాను. సో మళ్ళీ ఏం చేస్తున్నాను, నేను ఈ మౌస్తో ఈ బౌండింగ్ బాక్స్ బయట క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి మళ్ళీ స్పేస్ బార్ని ప్రెస్ చేస్తున్నా. చూడండి అలా బ్లింక్ అవుతూ టెక్స్ట్ అన్నది దూరం జరుగుతుంది. సో ఎందుకు అలా అంటే మనం రెండు వేసాం. ఫస్ట్ యానిమేటెడ్ కెర్న్ ఇక్కడ ఉంది కదా, యానిమేటెడ్ కెర్న్ వేసాం, దాని తర్వాత బ్లింక్ 5 times అని వేసాం. సో మళ్ళీ ఒకసారి స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నాం. చూడండి బ్లింక్ అవుతూ అలా అక్షరాలు అన్నవి దూరం జరుగుతున్నాయి మనకి. సో ఇక్కడ మనకి చాలా రకాల స్టైల్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఒక్కొక్క స్టైల్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి ఈ టెక్స్ట్ పైన వేసి టెస్ట్ చేసి చూడండి. సో ఏ స్టైల్ ఎలా వర్క్ చేస్తుంది అన్నది మీకు తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్స్. సో ఈ మెటీరియల్స్ అంటే ఏం లేదండి, జస్ట్ కలర్స్ అంతే. అవి ఇక్కడ మనకి కలర్స్ ఉన్నాయి, బ్లాక్, బ్లూ, సియాన్, ఇట్లా గ్రేడియంట్, క్రోమ్, గ్రేడియంట్ కూల్ అని, గ్రే, గ్రీన్, ఇలా రకరకాల కలర్స్ ఉన్నాయి. జస్ట్ మనం దీన్ని డ్రాగ్ చేసి టెక్స్ట్ పైన డ్రాప్ చేస్తే మనకి ఆ కలర్ వస్తుంది అనమాట టెక్స్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్ రెయిన్బో అని ఉంది కదా, సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసి ఇట్లా టెక్స్ట్ పైన నేను డ్రాప్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ కలర్ మారిపోయింది, మనకి గ్రేడియంట్ వచ్చింది మనకి. సో మనం కావాలనుకుంటే ఇక్కడ పైన ఇక్కడ క్విక్ టైటిల్స్లో మనం ఈ గ్రేడియంట్ యొక్క కలర్స్ని కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. మనకి ఏ కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్స్ని మనం మార్చుకోవచ్చు.
సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ బౌండింగ్ బాక్స్ బయట క్లిక్ చేసి నేను ఒకసారి స్పేస్ బార్ని ప్రెస్ చేస్తున్నాను. నేను చూడండి మనకి బ్లింక్ అవుతూ 5 టైమ్స్ బ్లింక్ అయ్యి అక్షరాలన్నీ మధ్యలో గ్యాప్ వస్తుంది. అక్షరాలన్నిటికీ మధ్యలో గ్యాప్ వచ్చి ఈ గ్రేడియంట్ కూడా వస్తుంది మనకి. మళ్ళీ ఒకసారి నేను స్పేస్ బార్ని ప్రెస్ చేస్తున్నా. సో ఇది ఎవిడ్ మెటీరియల్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టెక్స్చర్స్. ఇక్కడ ఈ టెక్స్చర్స్ లైబ్రరీలో ఇక్కడ రకరకాల టెక్స్చర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి చాలా రకాల టెక్స్చర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి బ్రిక్ అని ఉంది. సో మనం ఈ బ్రిక్ని సెలెక్ట్ చేసుకొని, సో ఫస్ట్ మనం ఇక్కడ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ బ్రిక్ అని ఉంది కదా, ఈ బ్రిక్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా డ్రాగ్ చేసి దీనిపైన డ్రాప్ చేశాను. చూడండి మనకి ఇక్కడ బ్రిక్ లాగా వచ్చింది. మనకి చూసారా బ్రిక్ లాగా వచ్చింది మనకి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి కింద మెటల్ అని ఉంది. సో నేను ఏం చేస్తున్నా, ఈ మెటల్ని తీసి ఇలా డ్రాగ్ చేసి టెక్స్ట్ పైన డ్రాప్ చేశాను. చూడండి ఇది మెటల్ కలర్లోకి వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ బౌండింగ్ బాక్స్ బయట క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి నేను స్పేస్ బార్ని ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవ్వాలి, ఈ టెక్స్ట్ అనేది బ్లింక్ అవుతూ ఈ అక్షరాలకి మధ్యన గ్యాప్ రావాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ గ్రేడియంట్ అన్నది రాదు. ఎందుకు అని అంటే మనం ఈ గ్రేడియంట్ పైన మనం ఇంకో టెక్స్చర్ అప్లై చేసాం కాబట్టి మనకి గ్రేడియంట్ కలర్ కనిపించదు మనకు. సో ఇప్పుడు ఒకసారి స్పేస్ బార్ని ప్రెస్ చేద్దాం. సో మనకి ఇక్కడ చాలా రకాల టెక్స్చర్లు ఉన్నాయి. మనకి ఏది కావాలనుకుంటే అది దీనిపైన డ్రాగ్ చేసి డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా టెక్స్చర్లు ట్రై చేసి చూడండి. సో ఇది టెక్స్చర్స్ లైబ్రరీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంది. సో ఇక్కడ టెంప్లెట్స్ లైబ్రరీ. సో ఇక్కడ మనం అవిడ్ టెంప్లెట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి రకరకాల టెంప్లెట్స్ ఉంటాయి అన్నమాట. సో మన ఇక్కడ బ్యాక్ డ్రాప్స్ అని ఉంది. సో ఈ బ్యాక్ డ్రాప్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ బ్యాక్ డ్రాప్స్ ఏంటంటే మనకి ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కర్వ్ 16:9 అని ఉంది. సో ఇక్కడ నేను ఇదేంటంటే డ్రాగ్ చేసి డ్రాప్ చేయకుండా నేను ఏం చేస్తున్నా అంటే డబుల్ క్లిక్ చేస్తున్నాను. చూడండి డబుల్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అన్నది చేంజ్ అయిపోయింది మనకి. కానీ మన టెక్స్ట్ అనేది వెనకాలకి వెళ్ళిపోయింది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ పైన ఆబ్జెక్ట్ అని ఉంది. సో ఈ ఆబ్జెక్ట్లో సెండ్ టు బ్యాక్ అని కొట్టాలన్నమాట. మనం సెండ్ టు బ్యాక్ అని కొడితే ఏమవుతుందంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అన్నది బ్యాక్కి వెళ్ళిపోతుంది అనమాట, అంటే వెనకకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ వెనకకి వెళ్ళిపోతే ఏమవుతుంది, అక్కడ ఉన్న టెక్స్ట్ అన్నది ముందుకు వస్తుంది అనమాట. సో సెండ్ టు బ్యాక్, చూడండి బ్యాక్గ్రౌండ్ వెనకకి వెళ్ళింది, టెక్స్ట్ ముందుకు వచ్చింది మనకి. సో ఇప్పుడు ఒకసారి నేను స్పేస్ బార్ని ప్రెస్ చేస్తున్నా. చూడండి ఇలా వస్తుంది అనమాట. మళ్ళీ మనం స్పేస్ బార్ని ప్రెస్ చేస్తే ఇలా పాస్ అవుతుంది అది. సో ఇక్కడ మనకి ఈ బ్యాక్ డ్రాప్స్ ఉంది కదా, ఈ బ్యాక్ డ్రాప్స్లో మనకి ఇక్కడ ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవడమే. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎవిడ్ టెంప్లెట్స్లో కింద మళ్ళీ క్రాలింగ్ టైటిల్స్ అని ఉంది. సో ఈ క్రాలింగ్ టైటిల్స్ కూడా మనకి కొన్ని స్టైల్స్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చారనమాట, ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇక్కడ మనం డబుల్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ బాండింగ్ బాక్స్ అన్నది ఇక్కడ వచ్చింది అనమాట. సో మనకి ఆల్రెడీ ఒక టెక్స్ట్ ఇస్తారనమాట, ఎలా వస్తుంది ఈ టెక్స్ట్ అన్నది, ఎలా క్రాల్ అవుతుంది అన్నది మనకు చూపిస్తారనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్పేస్ బార్ని ప్రెస్ చేస్తున్నా. చూడండి ఇక్కడ శాంపిల్ క్రాలింగ్ టైటిల్ అని అలా వెళ్తుంది అనమాట. సో మళ్ళీ స్పేస్ బార్ని ప్రెస్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయగానే ఇక్కడ ఆగిపోయింది అనమాట. ఇక్కడ మనం చూడండి ఇక్కడ శాంపిల్ క్రాలింగ్ టైటిల్. కావాలంటే మనం ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవాలంటే సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఈ క్రాలింగ్ని పైన ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ టూల్, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేశాను నేను. సో ఇక్కడ బ్యాక్ స్పేస్. సో నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే టెక్ ఇన్ తెలుగు అని ఇస్తున్నాను. చూసి మళ్ళీ టెక్ ఇన్ తెలుగు అని ఇచ్చాను నేను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సైడ్కి క్లిక్ చేసి ఇప్పుడు స్పేస్ బార్ని ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఇలా టెక్ ఇన్ తెలుగు.
సో నేను ఇక్కడ ఈ లైబ్రరీలో ఆప్షన్స్ అన్నీ ఒకే దగ్గర చెప్తున్నాను నేను. సో మీరు ఏం చేయండి అంటే అన్నీ ఒక్కొక్కటి సపరేట్గా ప్రాక్టీస్ చేయండి. సో అన్నీ మీరు ఒకే దగ్గర చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు మనం ఈ క్రాలింగ్ ఇది చేస్తున్నాం కదా, ఈ క్రాలింగ్ అనేది సపరేట్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇక్కడ స్టైల్స్ అని ఉంది, ఈ స్టైల్స్ అనేది సపరేట్ చేయండి. మెటీరియల్స్ కూడా సపరేట్ ప్రాక్టీస్ చేయండి. ఈ టెక్స్చర్స్ ఇవి కూడా సపరేట్ ప్రాక్టీస్ చేయండి. అన్నీ ఒకే దాని మీద చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో ఇది క్రాలింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద డెమోస్ అని ఉంది. మనకి ఈ డెమోస్లో యానిమేటెడ్ టైటిల్స్ అని ఉంది. సో ఇది కూడా ఏంటంటే చూడండి, ఇది కూడా క్రాలింగ్ టైటిల్ అని, మార్క్యూ స్లోగన్ అని ఇలా రకరకాలు యానిమేట్ చేసి ఉంటాయి అనమాట. సో వాటిని మనం ఇలా డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది మనకి. అది ఎలా వస్తుందో చెక్ చేసుకొని మనకి కావాలనుకుంటే దాన్ని ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒకటి చూద్దాం మనం. ఇక్కడ న్యూస్ లోగో అని ఉంది. ఈ క్రాలింగ్ ఏంటంటే ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం కదా, సో అందు గురించి అని నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ న్యూస్ లోగో అని తీసుకుంటున్నా. చూడండి, ఇది డబుల్ క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇలా న్యూస్ లోగో మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒకసారి స్పేస్ బార్ని ప్రెస్ చేస్తున్నాను నేను. అసలు ఆ న్యూస్ లోగో అన్నది ఎలా వస్తుందో చూద్దాం మనం. చూడండి, ఇలా వస్తుంది అనమాట న్యూస్ లోగో. సో మనం కావాలనుకుంటే ఈ న్యూస్ లోగోని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 అని ఉంది. మనం ఈ 3ని మనకి ఏ నెంబర్ కావాలనుకుంటే ఆ నెంబర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ టెక్స్ట్ దగ్గరికి వెళ్ళి చూడండి, ఈ 3 ఉంది కదా, ఈ 3ని సెలెక్ట్ చేసుకొని చూడండి బ్యాక్ స్పేస్ కొట్టా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 8 అని ఇచ్చా. చూడండి 8. సో మనకి ఈ 8 అన్నది ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ WMQP అని ఉంది. సో ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని చూడండి, సో ఇక్కడ మనం ఎవిడ్ అని ఇద్దాం. సో ఇది ఈ ఎవిడ్ అన్నది ఇట్లా మనకు సెంటర్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెడిసన్ అని ఉంది. సో మళ్ళీ మనం ఈ మెడిసన్ అన్నది చేంజ్ చేద్దాం. ఇక్కడ ఎవిడ్ ట్యుటోరియల్ అని పెట్టాను నేను. సో ఒకసారి ఇది ఎలా వస్తుందో చూద్దాం మనం. సైడ్కి క్లిక్ చేసి స్పేస్ బార్ ప్రెస్ చేస్తే చూడండి ఇలా వస్తుంది. సో ఇప్పుడు స్పేస్ బార్ని మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను నేను. చూడండి, సో లోగో అలా వస్తుంది అనమాట మనకి. సో ఇది యానిమేటెడ్ టైటిల్స్ అనమాట. సో మీరు ఒక్కొక్కటి డబుల్ క్లిక్ చేసి ప్రాక్టీస్ చేయండి, ఎలా వస్తాయి ఏంటి అన్నది ఒక్కొక్కటి చేసి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిస్ట్స్ అని ఉంది. సో మనం ఈ లిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వచ్చాయి. 5 స్టెప్స్, 4 బుల్లెట్స్, టేబుల్ విత్ కాలమ్స్. సో ఇప్పుడు ఈ 5 స్టెప్స్ అంటే ఏంటో చూద్దాం మనం. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే చూడండి మనకి ఇలా వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఒక్కొక్క దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ హెడ్డింగ్ అని వచ్చింది, ఇక్కడ స్టెప్ 1 అని ఉంది. సో మనం ఈ స్టెప్ 1 దగ్గర మనం టెక్స్ట్ వేరే ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. అలా మనకి ఇట్లా 5 స్టెప్స్ వచ్చినాయి మనకి. చూడండి, ఇలా నేను టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా వచ్చింది మనకి. చూడండి, ఇప్పుడు ఈ హెడ్డింగ్ అని ఉంది. ఈ హెడ్డింగ్ని మనం ఏదైనా మార్చుకోవచ్చు అనమాట. సో జస్ట్ ఎవిడ్ అని రాసాను. ఇక్కడ స్టెప్ 1 అని ఉంది. స్టెప్ 1 దగ్గర ఇక్కడ చూడండి, ఇది జస్ట్ స్టైల్స్. మనం ఇప్పుడు స్టైల్స్ గురించి తెలుసుకున్నాం కదా, స్టైల్స్, మెటీరియల్స్. చూడండి మెటీరియల్స్ అలా వస్తుంది అనమాట. సో ఇట్లా నేను చూడండి మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. స్టైల్స్, మెటీరియల్స్, అలా మనం ఏది కావాలనుకుంటే అలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది యానిమేట్ అయ్యి ఉండదు. సరే మనకి ఇది వద్దు అనుకుంటే ఏం చేయాలి, జస్ట్ మనం ఇలా క్లిక్ చేసుకొని ఏదైతే వద్దు అనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి, డిలీట్ బటన్ కొట్టేస్తే మనకు డిలీట్ అయిపోతుంది అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టేస్తే డిలీట్. 4 బుల్లెట్స్ అని ఉంది. 4 బుల్లెట్స్ని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ డబల్ క్లిక్ చేస్తున్నాను నేను. సో ఇలా మనకి ఏమైంది, ఇక్కడ బుల్లెట్స్ వచ్చాయి అంతే. ఇట్లా ఇంతకుముందు మనకి ఏంటి, నెంబర్స్ వచ్చాయి 1 2 3 4 అలా నెంబర్స్ వచ్చాయి. ఇక్కడ ఏంటంటే టెక్స్ట్కి ముందు మనకి ఇలా బుల్లెట్స్ వచ్చాయి. మనం కావాలంటే ఇక్కడ మళ్ళీ
ఈ టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఏమేమి చేంజ్ చేసుకోవాలో అన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ అండు కొట్టాను నేను. నెక్స్ట్ ఇక్కడ టేబుల్ విత్ కాలమ్స్ చూడండి, ఇది కూడా డబుల్ క్లిక్ చేస్తే ఇది ఇలా వస్తుంది అనమాట. సో మనం కూడా ఇందులో మనకి ఏం కావాలో చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది కూడా నేను అండు చేశాను నేను. సో ఇది ఫ్రెండ్స్ స్టైల్స్, మెటీరియల్స్, టెక్స్చర్స్, టెంప్లెట్స్. నెక్స్ట్ మనం ఈ టెక్స్ట్ని ఎలా సేవ్ చేయాలో తెలుసుకుందాం. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ లోగో అలాగే ఈ క్రాల్ ఇవి ఉన్నాయి కదా, వీటిని నేను డిలీట్ చేస్తున్నాను నేను. సో వీటిని అన్నిటినీ కలిపి సేవ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఒక్కటే ఎఫెక్ట్ని మీకు సేవ్ చేసి చూపిస్తాను నేను. సో నేను ఇవన్నీ డిలీట్ చేశాను, ఓన్లీ ఈ టెక్స్ట్ ఒకటి ఉంచాను నేను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం సేవ్ చేయాలంటే ఇక్కడ పైన ఫైల్, సేవ్ టు బిన్. సో ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ లైబ్రరీ అని ఇచ్చాను నేను. ఇక్కడ టైటిల్ నేమ్ అనమాట, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేను జస్ట్ లైబ్రరీ అని ఇచ్చాను నేను. ఇచ్చి ఓకే అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది సేవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ అది సేవ్ అయింది. నేను ఈ మార్క్యూ టూల్ని మినిమైజ్ చేస్తున్నాను అనమాట. సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ వచ్చింది అది ఎక్కడ సేవ్ చేయాలి అని. సో మనం ఇక్కడ ఒక బిన్ సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఎందులో కావాలో అందులో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఏం చేస్తున్నా టైటిల్స్. సో ఇక్కడ నేను టైటిల్స్ అనే ఒక బిన్ క్రియేట్ చేసి పెట్టాను ఆల్రెడీ. సో అందులో టైటిల్స్ దాంట్లో నేను సేవ్ చేస్తున్నాను నేను. ఏ డ్రైవ్ అంటే డి డ్రైవ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో నెక్స్ట్ సేవ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. టైటిల్స్లో ఇక్కడ క్రియేట్ అయిపోయింది మనకి. ఇక్కడ యానిమేటెడ్ టైటిల్స్ అని వచ్చింది కదా, ఇక్కడ చూడండి మనం లైబ్రరీ అని ఇక్కడ ఇచ్చుకున్నాం నేమ్, ఇక్కడ వచ్చింది అది. సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే సో ఇక్కడ నేను వీడియో ట్రాక్ ఇంకోటి తీసుకున్నాను అనమాట, వీడియో ట్రాక్ 2. సో నేను ఈ వీడియో ట్రాక్ 2ని సెలెక్ట్ చేసుకొని ఇది మనకి ఎక్కడ కావాలి ఈ టైటిల్ అన్నది మనం అక్కడ వేసుకోవచ్చు అనమాట. సో మనకి నేను ఇక్కడ పెడుతున్నాను, నేను ఇక్కడ నుంచి కావాలి. సో మనకి ఆ టెక్స్ట్ అన్నది ఇక్కడ వచ్చేసింది. మనకి ప్లే చేసి చూద్దాం. సో మనకు అది ప్లే చేస్తున్నప్పుడు కనిపించట్లేదు, మనకి అది పాస్ చేసినప్పుడే కనిపిస్తుంది అది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని అది రెండర్ చేయాలన్నమాట. సో ఇక్కడ రెండర్ ఎఫెక్ట్ అని ఉంది. సో మనం ఇక్కడ ఈ లైబ్రరీ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెండర్ ఎఫెక్ట్ ప్రెస్ చేయాలన్నమాట. సో మనకి రెండర్ అవుతుంది. ఓకే, సో మనకి రెండర్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం మనం. సో చూసారా? సో ఇది ఫ్రెండ్స్ మార్క్యూ టూల్ పార్ట్ 2లో మనం లైబ్రరీ గురించి తెలుసుకున్నాం మనం. సో మీరు ఇక్కడ ఈ స్టైల్స్, మెటీరియల్, టెక్స్చర్, టెంప్లెట్స్ అని ఉంది కదా, ఇది ఒక్కొక్కటిగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.